శ్రమలు ఎందుకు వస్తున్నాయి? అదే ఆలోచన మనం కూడా కలిగి ఉంటున్నాం. దేవుడి బిడ్డలం, క్రైస్తవులము, దేవుడి సన్నిధికి నిత్యం వెళుతున్న వారం, ప్రార్థన చేస్తున్న వారం, పరిచర్య చేస్తున్న వారం, కానుకలు ఇస్తున్న వారం, మన జీవితంలోనే ఈ యొక్క సమస్యలు ఎందుకు, దేవుడు ఎందుకు ఇంకా మా సమస్యల నుంచి విడిపించలేదు? ఇశ్రాయేలు ప్రజలు అప్పటికి 20 సంవత్సరాలు అయిందంట. 20 సంవత్సరాల నుంచి మొరపెడుతూ ఉంటే దేవుడికి వినిపించలేదా ప్రార్థన? దేవుడు ఎందుకు వినలేదు అని గనక మనం ఆలోచిస్తే, అసలు వారికి ఎందుకు ఆ శ్రమ వచ్చింది గనక చూసుకుంటే, మొదటి వచనంలో చూసుకున్నాం. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక. ఎందుకంటే వారు ఇశ్రాయేలీలను పిలువబడుతున్నారు కానీ వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించిన జనాంగము కాదు. వారు ఆల్రెడీ పాపంలో ఉన్నారు, ఇంకనూ పాపం చేస్తున్నారు, ఇంకా దోషిగానే ఉంటున్నారు. వాళ్ళలో మార్పు లేదు, వాళ్ళలో పశ్చాత్తాపము లేదు, ఇంకా చేస్తున్నారు. కాబట్టి దేవుడే వారిని శత్రువు చేతికి అప్పగించాడంట. హల్లెలూయా. 2వ వచనంలో యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను. ఎవరు అప్పగించాడంటండి? దేవుడే, యెహోవాయే ఇశ్రాయేలు ప్రజలను శత్రువు చేతికి అప్పగించాడంట. ఆ శత్రువు ఏం చేస్తున్నాడు? కఠినమైన బాధ పెడుతున్నాడు. 900 ఇనుప రథములు. ఒక రథము వెళ్తూ ఉంటే, మన రోడ్ రోలర్ అని ఉంది కదండి, అది ఇనపదే కదా దాని చక్రాలు. ఆ రోడ్ రోలర్ వెళ్తూ ఉంటే ఎంత భయంకరమైన శబ్దం వస్తుంటుంది, గణగణ అని చెప్పేసి శబ్దం వస్తూ ఉంటుంది. అలాంటిది మీరు ఒకవేళ ఇమాజిన్ చేసుకోండి, 900 ఇనుప రథములు దానికంటే పెద్దగా ఉంటాయి. ఆ రథములు కలిగి ఆ యొక్క సైన్యాధిపతి సిసెరా వస్తున్నాడంటేనే ఇశ్రాయేలు ప్రజలు వణికిపోయేవారంట. ఆ శబ్దముల చేత ఆ చిన్నపిల్లలు ఏడవటము, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, స్త్రీలు అందరూ, అమ్మో సైన్యాధిపతి వచ్చేస్తున్నాడు, మమ్మల్ని దాడి చేస్తాడు, మమ్మల్ని బాధ పెడతాడు, ఏ కఠినమైనటువంటి శ్రమకు అప్పగిస్తాడు అని చెప్పి కన్నీరు కారుస్తూ ఉండేవారంట. అయినా కూడా వారి పాపము విడిచిపెట్టలేదు. 20 సంవత్సరములు పట్టింది వారి పాపను విడిచిపెట్టడానికి. 20 సంవత్సరముల తర్వాత వారు దేవునికి ఒక మొర్ర పెట్టారు. అప్పటిదాకా బహుశా ప్రార్థన చేసి ఉండొచ్చు. ఆ ప్రార్థన ఎలాంటిది? పెదవులతో చేసి ఉండొచ్చు, నామకార్థంగా చేసి ఉండొచ్చు, మొక్కుబడిగా చేసి ఉండొచ్చు. కానీ మొర్ర పెట్టడం అంటే హృదయాంతరంగ లోతుల్లో నుండి విరిగి నలిగిన హృదయముతో, అయ్యా నువ్వు తప్ప మాకెవరు లేరు ప్రభు అని చెప్పి దేవుని పాదాలను ఆశ్రయించుకోవటం మొర్ర పెట్టడం. మన దేవుడు మన నుంచి అది కోరుకుంటున్నాడు. నువ్వు పైన ప్రార్థన కాదు, అటెండెన్స్ కోసం కాదు, మనుషులు చూడటం కాదు, నీవు వచ్చి నా సన్నిధిలో మొర్ర పెడితే అది ఎలాంటి బంధకములైనా, అది ఎలాంటి స్థితి అయినా, మరి విరోధమైన పరిస్థితులైనా దేవాది దేవుడు విడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇట్లా జరుగుతూ ఉంది. ఒక పక్క సైన్యాధిపతి ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో అక్కడ దేవుడు ఒక స్త్రీని లేవనెత్తాడంట. హల్లెలూయా. మరి అక్కడ 4వ వచనం, ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. హల్లెలూయా. మనం గమనించినట్లయితే అండి, ఇప్పుడే స్త్రీలకు ఎంతో చిన్న చూపు. స్త్రీలంటే వాళ్ళు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని ఎన్నో కట్టుబాట్లు. మరి నేను యవ్వన కాలంలో ఉండి దేవుడి పరిచర్య చేస్తుంటే నన్ను అనేక సేవకులే నన్ను ఎగతాళి చేశారు. ఈ అమ్మాయికి ఇప్పుడు ఏం తెలియట్లేదు, ఉడుకు రక్తం కదా, సేవా దేవుడు అని పిచ్చి పట్టేసి తిరుగుతుంది అని చెప్పి అనుకునేవారు. అంటే ఒక స్త్రీగా ఒంటరిగా దేవుని పని చేయటము అదేదో ఒక తప్పులాగా, అదేదో ఒక పాపం చేసినట్టుగా, ఒక ఊరు మీటింగ్ వెళ్ళిన విచిత్రంగా చూసేవారు. ఈ దినాలలోని అంత విరోధమైన పరిస్థితి ఉంటే, ఆ దినాలలో దేవుడు ఎన్నిక లేని వాడిని ఎన్నుకునేవాడు అని నిదర్శనమే అక్కడున్న ఒక స్త్రీని న్యాయాధిపతినిగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆమెను ఎన్నుకొని ఆమెంట నిత్యము ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చడానికి అక్కడ ఆ చెట్టు కింద కూర్చొని ఉందంటండి. మనం చూద్దాం. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. ఇక్కడ దాకా ఆగినట్లయితే ఆమె ఏ చెట్టు కింద కూర్చుంది అంటే సరళ వృక్షం కింద కూర్చొని ఉంది. సరళ వృక్షం అంటే అది తిన్ననైనటువంటి చెట్టు. ఇక్కడ ఈమె ప్రజలకు మేలు చేయటానికి, దేవుడి చిత్తం నెరవేర్చడానికి, దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకొని ఆమె మనసు దేవుని తట్టు నిలిపింది. హల్లెలూయా. సరళ వృక్షం అంటే తిన్ననైనటువంటి చెట్టు, ఎత్తైన చెట్టు, ఆకాశమును అంటే ఎత్తు కలిగినటువంటి చెట్టు. ఆ చెట్టు కింద అది ఎందుకు సాదృశ్యంగా ఉందంటే, నీ హృదయమును భూ సంబంధమైన వాటి వైపు నిలపకుండా ఆకాశ సంబంధమైనటువంటి ఎత్తైన స్థలములో సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుడి వైపు చూసి ఆ ప్రజలకు న్యాయం చేయాలి అని.
తనకిష్టమైనట్టుగా కాదు, వీడు మా వాళ్ళు వీళ్ళ పక్షమున మాట్లాడాలి, వాళ్ళు మా వాళ్ళు వాళ్ళ పక్షమున న్యాయం చేయాలని కాదు. దేవుని చిత్తము మాత్రమే ఆ ప్రజల జీవితంలో నెరవేర్చబడాలి అని ఇశ్రాయేలు ప్రజలను ఆమె పరిపాలన చేస్తుంది. ఒక న్యాయాధిపతినిగా పరిపాలన చేస్తుంది. ఇలా ఉంటున్నటువంటి సమయంలో ఈ ప్రజల యొక్క బాధ, ఈ సైన్యాధిపతి మాటి మాటికి వస్తున్నాడు, ఆ 900 ఇనుప రథాలు వేసుకొస్తున్నాడు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, వణికిపోతున్నారు, పసిపిల్లల మొదలుకొని పెద్దవారి వరకు. ఎట్లా ఈ శ్రమ నుండి బయటపడాలా అనుకుంటున్నప్పుడు దెబోరాని ఎన్నుకొని మనం చూసుకున్నట్లయితే 6వ వచనంలో ఆమె నఫ్తాలి కెదేశిలో నుండి అబీనోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలూనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించము. హల్లెలూయా. ఇక్కడ బారాకును పిలిపించింది. మరి మనకు సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. బారాకును ఈమె తొక్కుకి ఏమి చెప్పిందంటే, ఈ 2 గోత్రాలలో వారు, ఇక్కడ ఈ జబులూనీలు 5,000 మంది, నఫ్తాలీలు 5,000 మంది, ఇద్దరిని కలిపి మరి 10,000 మందిని సమకూర్చుకొని తాబోరు కొండ యొద్దకు రప్పించమని చెప్పింది. తాబోరు కొండ మీద ఉత్సాహధ్వని ఉంటుంది. తాబోరు కొండ అనగా సంగమునకు సాదృశ్యంగా ఉంది, మరి సియోనుకు సాదృశ్యంగా ఉంది, పరిశుద్ధ స్థలమునకు సాదృశ్యంగా ఉంది. మనము భిన్న అభిప్రాయాలు కలిగినటువంటి మనుషులం. మనం వేరు వేరు ఆలోచనలు, నా ఇష్టం వేరు, మీ ఇష్టం వేరు, మీకు ఇష్టమైన ఆహారం వేరు, నాకు ఇష్టమైన ఆహారం వేరు, ఎన్నో రకాలైన మనస్తత్వాలు మనవి. కానీ ఇలాంటి భిన్న అభిప్రాయాలు కలిగినటువంటి మనము ఈ సమయంలో ఇక్కడ కూడుకోవడానికి కారణం ఏంటంటే, అందరికీ దేవుడు ఒక్కటే ఆత్మను కలగచేశాడు. హల్లెలూయా. అది ఏంటి అంటే, ఈ ఉపవాస ప్రార్థనలో మేము పాలు పంపులు పొందాలి, మేము దేవుని ఆరాధించాలి, మేము దేవుని దగ్గర అవ్వాలి, మేము శుద్ధీకరించబడాలి, మా లోపాలు సరి చేసుకోవాలి, దేవుని చిత్తం మా జీవితంలో జరగాలి. ఇంతకుముందు మనకు అలాంటి మనసు లేదు. కానీ తాబోరు కొండ మీద ఉత్సాహధ్వని వినిపిస్తూ ఉంటుంది. 89వ కీర్తన 12వ వచనం, తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చెయ్యుచున్నవి. హల్లెలూయా. తాబోరు పర్వతము నిత్యము స్తుతించే పర్వతము. మరి తాబోరు పర్వతం మీద ఎప్పుడు ఆనందగానాలే, ఎప్పుడు కూడా యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, ఆయన శక్తివంతుడు, ఆయన జీవం కలిగిన దేవుడని ఎప్పుడు స్తుతి గానాలు అక్కడ వినిపిస్తూ ఉంటాయి తాబోరు పర్వతం మీద. 89వ కీర్తన 12వ వచనం మనం చదువుకున్న లేఖన భాగం. చాలమ్మ, మరి తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి, అవి ఎందుకు ఉత్సహిస్తున్నాయి, వాటికి ఎందుకంత సంతోషం? ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఎందుకు సంతోషిస్తున్నామంటే, మన దేవుని బట్టి మనం సంతోషిస్తున్నాం. హల్లెలూయా. ఆయన ప్రేమను బట్టి సంతోషిస్తున్నాం, ఆయన బలమును బట్టి సంతోషిస్తున్నాం. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత కనికరం గల దేవుడు. ఆ యొక్క గుణాతిశయములను ప్రచురము చేస్తూ, స్తుతిస్తూ, పొగడుతూ, ఆనందిస్తూ ఉత్సాహధ్వని చేస్తున్నాం. ఆ తాబోరు కొండే దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సన్నిధి. దేవుని చిత్తం మన జీవితంలో జరగాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వస్తే భిన్నాభిప్రాయాలు ఉండవు. అంతకుముందు కొండ ఎక్కకముందు వారికి వేరు వేరు అభిప్రాయాలు, వేరు వేరు ఇష్టాలు, ఒకళ్ళు పరిగెత్తే వాళ్ళు, ఒకళ్ళు పరిగెత్తని వాళ్ళు. కానీ ఎప్పుడైతే వీడి ఇరువురు ఒక మాట మీదకి వచ్చి కొండ ఎక్కారో, ఆ కొండ మీదకి ఎక్కి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారో, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నారో, అక్కడ జరిగింది చూద్దాం. మరి న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వద్దాం. 4వ అధ్యాయము. వీళ్ళు ఇద్దరిని పిలుచుకొని 10వ వచనం, బారాకు జబులూనీలను నఫ్తాలీలను కేదేశునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయాను. మరి వీళ్ళందరూ కూడా పర్వతం మీదకి మరి స్తుతిస్తూ అక్కడ ఆనందిస్తున్నారన్న సంగతి మరి ఇక్కడున్న శత్రువుకు తెలిసిపోయిందంట. శత్రువుకు తెలిసిపోయింది. మరి 12 నుంచి చదువుతున్నాను చూడండి అమ్మ. అబీనోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయేనని సిసెరాకు తెలపబడినప్పుడు, సిసెరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను, ఏం జరిగిందంటే మరి సైన్యాధిపతి ఉన్నాడు కదండి, ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టేవాడు, హింసించేవాడు, 900 ఇనుప రథాలు వేసుకొని వచ్చేవాడు. ఈ సంగతి అంటండి ఈయనకి తెలిసిందంట, సిసెరాకి తెలిసిందంట. ఏమని? జబులూనీలు నఫ్తాలీలు వీళ్ళు 10,000 మంది కలిసి, ఆ బారాకు కలిసి, దెబోరా కలిసి అందరూ కూడా పర్వతం మీదకు వెళ్ళారు అని. ఈ సంగతి తెలియంగానే శత్రువు గుండెలో భయం స్టార్ట్ అయిందంట.
వణుకు స్టార్ట్ అయిందంట. అంతకుముందు లక్షల ప్రజలను చూసి భయపడలేదు కానీ తాబోరు కొండ ఎక్కిన 10,000 మందిని చూసి భయపడ్డాడు. హల్లెలూయా. మీరు గమనించాల్సింది ఏంటంటే, లోకంలో ఉన్నప్పుడు మనకంత శక్తి ఉన్నాడు, లోకంలో ఉన్నప్పుడు మనం అంత బలవంతులము కాదు, అంత జ్ఞానవంతులము కాదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న నీవు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు అంట, ఒకవేళ నీకు అడ్డుపడి సాతాను నిన్ను చూస్తే ఆ సాతాను గడగడలాడుతూ పారిపోతుందంట నిన్ను చూసి. ఎందుకంటే నువ్వు తాబోరు కొండ పర్వత అనుభవంలోకి నువ్వు వచ్చి ఉంటున్నావు. ఆయనను ఆరాధించిన బిడ్డవు, ఆయన మహిమనిలోకి వచ్చి ఉంటుంది, ఆయన ప్రత్యక్షతను నువ్వు పొందుకున్నావు. ఆ ప్రత్యక్షతను పొందుకున్నటువంటి నీవు ఒక బలవంతురాలివి. ఇంతకుముందు నీకు లెక్క చేసేవాళ్ళు కాదు, ఇంతకుముందు నీకు విలువిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు అందరూ భయపడుతున్నారంటే ఏంటి కారణం అంటే నీలో ఉన్న దేవుడు. హల్లెలూయా. ఈ సిసిరా ఫస్ట్ నుంచి ఆ ప్రజలందరినీ ఇబ్బందులు పెడుతున్నాడు, లక్షల మంది ప్రజలు. కానీ 10,000 మంది కొండెక్కారన్న సంగతి తెలిసి తన రథాలు వేసుకొని ఇప్పుడు తన 900 ఇనుప రథములను అన్యుల హరేషోతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా, శత్రువుకి ఎవరెవరు కోటాను కోట్లు ఉన్నారంట, శత్రువుకి వారికి కలిగిన సమస్తాన్ని పిలిపించుకున్నాడంట. ఎందుకంటే ఈ 10,000 మంది శక్తివంతులయ్యారని శత్రువుకి అర్థమైపోయింది. మీరు గమనించండి, మీరు ప్రార్థనాత్మతో నింపబడితే మీ ఇంటిలో వారికంటే ముందు శత్రువుకి తెలిసిపోతుందండి. హల్లెలూయా. మీరు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటే, మీరు ఎక్కువ స్తుతిస్తూ ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, దేవుని అనుభవాలు నువ్వు పొందుకుంటూ ఉంటే, నువ్వు ఉపవాసం ఉంటే, దేవుడు చేసిన నీ జీవితంలో చేసిన కార్యాలు బట్టి అంట శత్రువుకి వణుకు పుడుతుందంట. వణుకు పుట్టి ఇప్పుడు శత్రువు వాడి బలము సరిపోదని వాడికి సపోర్టుగా సమస్త జనాన్ని పిలిపించుకున్నాడు. వాడికి ఎవరెవరు సపోర్ట్ చేస్తారో, ఆ సాతానుకి ఎవరెవరు సపోర్ట్ చేస్తారో అందరినీ పిలిపించుకొని వారి మీదకి వచ్చి ఉంటున్నారు. అయితే దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించు దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా. హల్లెలూయా. దెబోరాతో చెప్తున్నాడు, దెబోరా నువ్వు లే, సిద్ధమవు, దేవుడు నీ చేతికి శత్రువులను అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో దేవుడు మీతో మాట్లాడుతున్నారు, నీ పేరు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నీకు ఎదురుగా వచ్చిన ప్రతి శత్రువుని మీద నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు, వాటి మీద అధికారాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. మరి సమస్తము కూడా నీ కాళ్ళ క్రిందనే తుత్తునీయులుగా చేయునట్లుగా అటువంటి శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరి ఆ విధంగా జరిగినప్పుడు మరి ఆ 10,000 మంది 14లోని చదువుతున్నానండి. మరి బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. కొండ మీదకి వెళ్ళి ఆరాధించారు, స్తుతించారు, శక్తి పొందుకున్నారు. ఇప్పుడు కొండ మీద నుంచి దిగి వస్తున్నారు. బారాకు వారిని హతము చెయ్యునట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథమును దిగి కాలినడకన పారిపోయిన. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏ రథములను చూసి విర్రవీగాడో, ఏ రథములతో ప్రజలను హింసించాడో ఆ రథములను బట్టే కదండి విర్రవీగాడు, ప్రజలను వణికింపజేశాడు. కానీ ఇప్పుడేమైంది, దేవుడే వాళ్ళలో కలవరం పెట్టాడంట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, తాబోరు కొండ ఎక్కితే చాలు, దేవుని సన్నిధికి వస్తే చాలు, ఆయన పాదాలు పట్టుకుంటే చాలు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తే చాలు. నువ్వేం చేయాల్సిన పని లేదు. నువ్వు ఏదో ప్లానింగ్ వేసో లేకపోతే ఎట్లా జయించాలో, నేను సైన్యాన్ని పిలుచుకోవాలి, ఇవన్నీ అవసరం లేదు. లోకంలో లక్షల కోట్ల మంది జనాభా ఉంటున్నారు ప్రపంచం మొత్తం మీద. కానీ ఎలాగైతే ఒకప్పుడు విరోధంగా బ్రతికిన, మాట వినని, లోబడని ఆ గోత్రాలను ఎన్నుకున్నాడో దేవుడు కొద్ది మందిగా ఉన్నటువంటి మనలను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మన మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి మన ద్వారా మన వారికి రక్షణ ఇవ్వాలని, మన ద్వారా మన వారికి విడుదల కలగ చేయాలని, ఈ యొక్క జరగబోతున్న ఉగ్రత, రాబోతున్న ఉగ్రత పరిస్థితులన్నీ మార్చడానికి దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను ఎన్నుకొని నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. వేటిని చూసి విర్రవిగాడు, వాళ్ళకి కలవరం కలిగిందంట. 10,000 మందికేనా? తన సైన్యం అంతా ఏమైపోయారు? సమస్తాన్ని పిలిపించుకున్నాడుగా. కానీ 10,000 మంది దిగి వస్తున్నారు. ఏం చేయాల వాళ్ళు అక్కడ? కేవలము ఈ ప్రార్థన ముగించుకుని మీరు తిరిగి వెళ్తా ఉన్నారు. మీకున్నటువంటి ప్రతి బంధకాలు మిమ్మల్ని చూసి పారిపోతాయి. హల్లెలూయా. మరి అలా దిగి వెళ్తూ ఉండగానే ఆ సిసెరా కూడా రథాలను వదిలేసి
పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు కాలినడకన. ఏ రథం తన వెంట రాలేదు, ఏ గుర్రం తన వెంట రాలేదు, ఏ సైన్యం తన వెంట రాలేదు. ఒంటరిగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. పరిగెత్తి పరిగెత్తి శత్రువులకు ఎక్కడ దొరికిపోతానో అని చెప్పి పరిగెత్తి ఒక గుడారం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక వీళ్ళు నా బంధువులే, ఇక్కడుంటే నాకు క్షేమం అనుకున్నాడు సిసెరా. నా బంధువులే అవుతారని. చూద్దాము ఆ మాట 17వ వచనం. హాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హేబేరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండను గనుక సిసెరా కాలినడకన కయీనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. హల్లెలూయా. పరిగెత్తి పరిగెత్తి వారిద్దరికి సమాధానం ఉంది. వారు ఒక గ్రూప్ అనమాట. వీళ్ళు మా వాళ్ళే, ఇక్కడికి వెళ్తే నాకు క్షేమము దొరుకుతుందని అంత పరిగెత్తి ఆ యొక్క గుడారంలో దాక్కొని ఉంటున్నాడు. దాక్కొని ఆమెకు చెప్తాడు, ఎవరొచ్చినా యాయేలుకు చెప్తున్నాడు, ఎవరొచ్చినా కూడా నేను ఇక్కడ ఉన్నానని చెప్పొద్దు, నా గురించి ఎవ్వరికి చెప్పొద్దని. కొంచెం దాహం అవుతుంది, కొంచెం దప్పికకు నీళ్ళు ఇమ్మని అడుగుతాడు. అయితే ఆమె యాయేలు చూడండి, ఆమె ఎవరి సంబంధి? శత్రువుల సంబంధి, శత్రువుతో సమాధానం కలిగిన ఆమె. అందుకే ఆ సిసెరా పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ క్షేమం అనుకున్నాడు. అయితే నీళ్ళు అడిగితే నీళ్ళెందుకు, పాల బుడ్డే తీసుకొని వచ్చింది. బాగా ఆయన పాలు తాగాక నువ్వు అలసిపోయి ఉంటున్నావు, నువ్వు రెస్ట్ తీసుకోమని చెప్పేసి మరి అయితే ఎవరు వచ్చినా చెప్పొద్దు అని. 20వ వచనం. అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడనెవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడల నువ్వు ఎవడును లేడని చెప్పవలెన నేను. పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. హల్లెలూయా. చూసారండి, అక్కడ ఒక స్త్రీని ఎన్నుకొని ఇశ్రాయేలులో ప్రజల యొక్క ప్రతి బాధ నుండి, వారి ప్రతి శ్రమ నుండి విడిపించి ఈ స్థితికి తీసుకువచ్చాడు. ఏ రథాలను చూస్తే విర్రవిగాడో కాలినడకన పారిపోయే స్థితికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక ఏమనుకున్నాడు? మా వాళ్ళే, మా సంబంధులే, సమాధానం ఉంది కదా అనుకున్నాడు. కానీ ఏ స్త్రీ అయితే ఆదరిస్తానందో, ఎందుకంటే ఆమె దేవుణ్ణి తెలుసుకుంది, యెహోవా యొక్క శక్తిని తెలుసుకుంది, ఇశ్రాయేలు ప్రజలు ఎంత నలిగిపోయారో ఆమె తెలుసుకుంది. ఈ యొక్క వ్యక్తి వలన ఆ ప్రజలు నలిగిపోవటం ఆమె గమనించి ఉంటుంది. ఆమె ఇప్పుడు సుత్తె తీసుకుని మేకును తీసుకొని గాఢ నిద్రలో ఉండగా కణతకి వేసి ఆ మేకును దిగగొట్టిందంటండి. హల్లెలూయా. గుడారాలకు వేసే మేకులు చాలా పొడవుగా ఉంటాయి. గుడారాలు దిగగొట్టే మేకుతో ఇట్టు కొడితే అది నేలకు నాటుకుందంట. ఒక పక్క నుంచి దిగి ఇంకొక పక్క నేలకు నాటుకుందంట. ఒకప్పుడు మనము దేవునికి విరోధంగా అన్య జనుల వలె బ్రతికిన వారం. దేవుడు ప్రేమను తెలుసుకున్నాం. ఇప్పుడు దేవుడు కొంతమందిని ప్రవక్తనీలాగా ఎన్నుకొని దేవుని పని జరిగిస్తుంటే మరికొంతమందిని అన్య జనులలో నుండి, దేవునికి దూరంగా ఉన్న ప్రజలలో నుండి కొంతమందిని ఎన్నుకొని ఆయన కార్యాలు బలంగా జరిగిస్తున్నాడు. హల్లెలూయా. మరి అదే రీతిగా యాయేలుని ఎన్నుకున్నాడు కదా. ఆ సుత్తె మేకు ఇప్పుడు నీ దగ్గరికండి అనేకులు లోక సంబంధులు వస్తారు. నా భర్త త్రాగుతున్నాడనో, అప్పుల బాధతో నలిగిపోతున్నామనో, శ్రమల్లో ఉన్నామనో, కష్టాల్లో ఉన్నామనో అనేకుల్ని దగ్గరకు వస్తారు. వారిని మేకును తీసి దిగగొట్టేదానిగా ఉండాలి. అప్పుడు కానీ మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టరు కదండి, జైల్లో పెట్టరు. కానీ అక్కడ అక్షర సంబంధమైనటువంటి అలా రాయబడి ఉంది. కానీ ఆత్మ సంబంధమైన అర్థం ఏంటి అంటే అలసిపోయి శత్రువే కావచ్చు వారు ఎవరైనా, లోక సంబంధులు ఎవరైనా కూడా అలసిపోయి నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి నీవు సుత్య అనగా పరిశుద్ధాత్మ దేవుడు, ఆ యొక్క మేకు అనగా దేవుని వాక్యము. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో శత్రువు యొక్క హృదయములోకి వాక్యమును దిగగొట్టాలి. హల్లెలూయా. మీరు గమనించాల్సింది ఏంటంటే అలసిపోయిన వారు, గాఢ నిద్ర చేత మరి పడుకుంటున్నటువంటి వారు, నువ్వేం చేసినా నీకు అధికారం ఉంటుంది. మనము లోక సంబంధంగా వాళ్ళని హింసించడమో బాధ పెట్టడమో కాదు, కానీ పరిశుద్ధాత్మ సహాయముతో. కొంతమంది వాక్యం చెప్తే వాళ్ళ జ్ఞానము కనపరుచుకోవడానికి, వాళ్ళలో ఉన్న జ్ఞానము, వాళ్ళు ఇంత మంచి జ్ఞానవంతులు, మేము ఇలా చెప్పగలమని, వాక్చాతుర్యం కలిగిన వారని చెప్పుకోవడానికి వాక్యం చెప్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఎన్ని వాక్యాలు విత్తినా ఆ వాక్యాలు నిలబడవు. విత్తనం అంటే వాక్యము,
ఆ విత్తనానికి మరికి ఏది చేస్తే ఆ విత్తనానికి నీరు పోయాలి. కనీసం అంతకుముందు వర్షం పడకముందు కూడా భూమిలో నుంచి ఆవిరి వచ్చి ఆ విత్తనాన్ని మొలిపించేది. విత్తనం మొలవాలి అంటే ఏ రకంగా నీరు అవసరం. ఆ నీరే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నీవు ఆ శత్రువుల హృదయములో వాక్యాన్ని దిగకొట్టాలి. ఒక్కసారి నాటావా వాళ్ళలో నుండి అది బయటకు పోకూడదు. అంత బలంగా ఉండాలి నీ దెబ్బ. హల్లెలూయా. అటువంటి బలమైన అభిషేకంతో నేను నింపబడాలి. అటువంటి పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలి. దేవుడు అలాంటి శక్తిని, అలాంటి ధైర్యమును మనందరికీ ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. మనం సామాన్యమైన స్త్రీలము కాదు. ఇక్కడ కేవలం దెబోరాని ఎన్నుకున్నాడు, ఇక్కడ కేవలం యాయేలునే ఎన్నుకున్నాడని కాదండి. స్త్రీ అనగా సంఘము. సంఘమునకు దేవుడు శక్తినిచ్చి ఉంటున్నాడు. సంఘము బలహీనమైనది కాదు, ఇంకా దాక్కుంటూ తిరిగేది కాదు. సమయము ఆసన్నమై ఉంటుంది. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడైనా నడుము కట్టుకొని ధైర్యము చేసి శత్రువుని ఎదిరిద్దాం. అమ్మో సాతానంట, అమ్మో శత్రువంట, అమ్మో నిమ్మకాయ తొక్కాం, అమ్మో ఇది చేసాం, అది చేసాం, ఇంకా భయపడే దినాలు కావివి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే ఒక ఆయుధముగా మార్చి ఉంటున్నాడు. ఆయన ఆత్మతో నింపబడిన నీవు శక్తిమంతురాలివి. నీ నోటికి శక్తినిచ్చాడు, నీ ప్రార్థనకు శక్తినిచ్చాడు. నీకు తోడుగా దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నువ్వు తాబోరు కొండ దగ్గరికి వస్తున్నావు. అంతకుముందు నువ్వు సామాన్యంగా ఉన్నప్పుడు నీకు ఆ శక్తి లేదు, ఆ బలము లేదు. ఎప్పుడైతే తాబోరు కొండ మీదకి వచ్చావో అప్పుడే నువ్వు మార్చబడిపోయావు. నువ్వు శక్తిమంతురాలుగా మార్చబడ్డావు. ఇప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. శత్రువే గడగడలాడి పారిపోయే పరిస్థితి. ఆ తర్వాత చూస్తే వారందరూ కూడా, మనం చివరి 2 మాటలు నేను చెప్పి ముగిస్తానండి. అతడు వచ్చెను, బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీ వెదుకుచున్న మనుష్యుని నీకు చూపించదనగా, అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేకును అతని కణతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలుల ఎదుట కనాను రాజైన యాబీనును అణిచివేశాను. శత్రువుని ఎదుట నిలవలేడు, శత్రువును అణిచివేశాడంట దేవాది దేవుడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను బాగా వాక్యం చెప్పాను, నేను బాగా నీ జ్ఞానవంతురాల్ని, అందుకే వాడు చచ్చిపోయాడంటే సాతాను వచ్చి నీలోనే కూర్చుంటుంది. ఇక్కడ ఎవరు అప్పగించారంటే యెహోవానే శత్రువుని అణిచివేశాను. హల్లెలూయా. నువ్వెప్పుడు ఆ విషయం మర్చిపోకూడదు. నా చేతిలో, నా ప్రార్థన నా వల్ల కాదు, దేవుని కృప వలన ఈ కార్యం జరిగిందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది సేవకులు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నారు. ఈ పొరపాటు వలనే దేవుడికి ఇవ్వాల్సినటువంటి మహిమ దేవునికి చెందకుండా, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయినాయి, నేను ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందంటే అక్కడ దేవునికి మహిమ రాదు, కానీ ఆ మనుషులకు మహిమ వస్తుంది. వస్తే ఒకవేళ సంఘం దీవించబడొచ్చేమో, కానీ దేవునికి ఇవ్వవలసిన మహిమ ఇవ్వకపోతే మన హృదయంలో దేవుడి నివాసం చేయలేడు. ఇక్కడ ఏం జరిగిందండి? యెహోవాయే శత్రువును అణిచివేశాడంట. యాబీనును అణిచివేశాను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముకు అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. మొత్తం పూర్తిగా శత్రువులు మొత్తము నాశనమయ్యేంత వరకు దేవుడు మరి ఆ శత్రువుల మీద ఆ చేతిని అంటే హెచ్చిస్తానే వచ్చాడంట. నిన్ను కూడా నీ చేతిని హెచ్చించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఒక్క సమస్య మీదే కాదు, ఒక్క ఆర్థిక ఇబ్బందులే కాదు, ఒక వ్యాధులే కాదు, ఒక నిందే కాదు, ఒక పరిస్థితే కాదు, ఏ స్థితిలోనైనా నీ చెయ్యి విడిచిపెట్టకుండా శత్రువు మీద అంతకంత ఆ యొక్క శక్తిని ఇవ్వడానికే దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రార్థనలోకి వెళ్దాము.